ఇప్పటివరకు రిఫ్లెక్షన్ చేసినటువంటి పనిని ఒకసారి చూడండి. ఆ పని మీకు నచ్చినట్టయితే నిజంగానే మేము రాబోయే తరంలో మీరు కోరుకుంటున్నటువంటి మేము అనుకుంటున్నటువంటి మార్పు తీసుకురాగలుగుతామనే నమ్మకం మీలో ఉన్నట్టయితే దయచేసి ఆర్థికంగా కూడా సహకరించండి. ప్రభుత్వాలకు అసలు తెలియనే లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని వీధుల్లో చిన్న చిన్న చర్చిల్లో హిందువులను కూడగట్టి మత మార్పిడికి ప్రోత్సహించింది ఎక్కడో కాదు, మన పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది ఇళ్లకు వెళ్ళి ప్రార్థనలు చేసినట్టు తెలుస్తున్నది. క్రైస్తవంలోకి మారడం అత్యవసరమని బోధించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆంగ్ల పత్రికలు కథనాలు రాసినాయి. టూరిస్టు వీసాలపై వచ్చిన వారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదనేది నిబంధన. ఈ నిబంధనను బాహాటంగా ఉల్లంఘించిన నికోలస్ బౌలింగ్ తన అరాచక పద్ధతులను భారత్లోనూ అనుసరించాడు. నికోలస్ బౌలింగ్ జీవితమే అరాచకమని, విపరీతమైన తాగుబోతని, తిరుగుబోతని, లింగ వయోభేదం లేకుండా లైంగిక దాడి చేస్తాడని ది కమ్యూన్ వెబ్సైట్ తన కథనంలో పేర్కొన్నది. గతేడాది సెప్టెంబర్లో ఏపీలో నికోలస్ బౌలింగ్ పర్యటించారు.